ఇడ్లీ మళ్ళా దోసపిండికి గాను గ్రైండర్ వేస్తున్నా అండి. కొద్దిగా ఫస్ట్ నీళ్ళు వేసేసుకుందాం గ్రైండర్లోకి. ఆన్ చేస్తున్నాను. నీళ్ళు వేయకుండా మనము ముందుగా బియ్యం వేసినామంటే స్ట్రక్ అయిపోతుంది, అందుకని నీళ్ళు వేయాలి ఫస్ట్. ఇది టైట్ చేద్దామండి స్క్రూను. పచ్చళ్ళకి గాను మనము పచ్చిమిర్చిని వేయించుకున్నప్పుడు ఇలా తుంచి వేసుకున్నామంటే పైకి చిట్లదు, అందుకని ఇలా తుంచి వేసుకోవాలి. కొద్దిగా నూనె వేసి ఇలా వేయించుకోవాలి. మనము పాలు కాచేటప్పుడు మనము సిమ్లో ఉంచినా కానీ పొంగుతుంది కదా, అలా పొంగకుండా ఉండాలంటే ఇలా ఒకటి కొంచెం పెద్దగా ఉండే స్పూన్ ఒకటి పెట్టేసామంటే పాలు బయటికి పొంగదండి, అక్కడనే ఉడుకుతుంది. పచ్చిమిర్చిని ఇలా మనము వాడ్చుకుని వేసుకున్నామంటే పచ్చళ్ళు చాలా రుచికరంగా ఉంటాయండి. ఇడ్లీ ప్లేట్లలోకి మనము ఇడ్లీ పిండి వేసేటప్పుడు ఇలా కొద్దిగా గ్యాప్ ఉండేటట్లు వేయాలండి. అప్పుడు పొంగినా కానీ ఇడ్లీలు బయట పడకుండా ఉంటుంది, పిండి అంతాను బాగా వస్తాయి మనకు ఇడ్లీలు. ఇడ్లీ ఉడికింది లేనిది తెలుసుకోవాలంటే చేతికి తడి చేసుకుని ఇలా నొక్కి చూస్తే తెలిసిపోతుంది. చేతికి పిండి అంటుకోకపోతే ఉడికినట్టు. చక్కెరకు కొన్నిసార్లు మన ఇళ్ళల్లో చీమలు వస్తాయి కదా, అలా రాకుండా ఉండాలంటే ఒక 5-6 లవంగాల డబ్బాలోకి వేసి పెట్టి చక్కెరలో కలిపేసామంటే మనము చీమలు రావండి. మూత గట్టిగా వేసి ఉంచేస్తే సరిపోతుంది. ఇడ్లీ అయినాక కొన్నిసార్లు మనము తీయలేకపోతాం కదండి, అంత ప్లేట్కే పిండి అంతా మెచ్చుకుంటుంది. అలా కాకుండా ఉండాలంటే ఇలా నీళ్లు చిలకరించేసి తర్వాత మనం తీసినామంటే నీట్గా వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి, చూపిస్తున్నాను మీకు. దీంట్లో నీళ్ళు చల్లలేదు కాబట్టి అలా వచ్చింది. అదే ఇప్పుడు నీళ్లు చల్లి నీట్గా తీసినామంటే క్లీన్గా వచ్చేస్తుంది కదా, అలా చేసుకుందాము. చూడండి, ఇప్పుడు నేను స్పూన్తో తీస్తున్నాను దీన్ని. నీళ్లు చల్లినాను, కొద్దిగా సైడ్లో నానింటుంది కదా, తీయడానికి చాలా ఈజీగా వచ్చేస్తుందండి. చూస్తున్నారా, చూడండి ఇలా నీట్గా వచ్చింది. నిమ్మ పండ్లు ఇలా ఫ్రిడ్జ్లో ఉంచినా కానీ గట్టి పడిపోతుంది కదండి. అలాంటప్పుడు ఎక్కువ జ్యూస్ రావాలంటే మనం ఇలా బాగా నలుచుకోవాలి. కాయ నలిచి తర్వాత మనము కట్ చేసినామంటే మెత్తబడుతుంది. తర్వాత మనము కట్ చేసుకోవడము చాలా ఈజీగా అవుతుంది. పైన జ్యూస్ కూడా ఎక్కువ వస్తుంది మనకు. చూస్తున్నారా, ఈ టిప్పు చాలా యూస్ఫుల్ అండి. చూడండి ఇలా మెత్తగా అయిపోతూ ఉంది. బాగా నలచాలండి, నలిచినామంటే బాగా మెత్తబడుతుంది. ఇలా పోపులు వేసేటప్పుడు మనము పసుపును ముందుగా వేస్తే మాడిపోతుందండి, అందుకని లాస్ట్లో ఇలా వేసుకున్నామంటే రంగు బాగా ఉంటుంది. నిమ్మపండు కట్ చేసుకున్నాక ఇలా మనము తీసేసి చేత్తో మెల్లగా ఇలా నొక్కినామంటే ఆ గింజలన్నీ పైకి వస్తాయండి. అప్పుడు దాన్ని తీసేసేయచ్చు గింజలు. అంటే మనకు జ్యూస్లో గింజలు పడకుండా నీట్గా వచ్చేస్తుంది, అందుకని ఇలా చేసుకోవచ్చు. నలిచినాం కాబట్టి మనము జ్యూస్ కూడా ఎక్కువ వస్తుంది దీంట్లో. మీకు ఏ టిప్ నచ్చిందో కామెంట్లో పెట్టడం మర్చిపోకండి. నిమ్మపండును తర్వాత ఇలా మనం తిప్పేసి కూడా బాగా పిండినామంటే జ్యూసు ఎక్కువగా వస్తుందండి. దాంట్లో జ్యూస్ వేస్ట్ కాకుండా వచ్చేస్తుంది. పోపు పూర్తిగా చల్లారినాక మనము నిమ్మరసం వేసినామంటే చేదు రాదండి. కొన్నిసార్లు చేదు వస్తుంది, అందుకని ఇలా చేయొచ్చు. పల్లీలు పొట్టు తీయాలంటే మనం ఇలా చేత్తో బాగా నలుచుకునేసి తర్వాత దీన్ని జాలి గరిటె ఉంటుంది కదండి, అందులోకి వేసినామంటే పొట్టు చాలా ఈజీగా వచ్చేస్తుంది. చూడండి, ఇలా నలిచే కొద్దీ మనము పొట్టంతా కూడా అందులో నిలిచిపోతుంది. జాలి గరిటెలోకి వేసినామంటే క్లీన్గా పొట్టు వచ్చేస్తుందండి. కింద ఓ డబ్బా లాంటిది ఏదైనా పెట్టుకుని పైన మనము చూపిస్తున్న విధంగా చూడండి ఇలా జాలి పెట్టేసేసుకోండి. పైన ఆ పప్పులన్నీ వేసినామంటే ఇదంతా పొట్టంతా కింద దిగిపోతుంది. చేత్తో ఇలా కలిపినామంటే క్లీన్గా వచ్చేస్తుందండి, పొట్టంతా కింద నిలబడిపోతుంది. చూస్తున్నారా, గింజలన్నీ నీట్గా దిగిపోతున్నాయి. ఈ పొట్టును మనము షింకులోకి వాటిలోకి చెరిగినామంటే స్ట్రక్ అవుతుంది కదండి షింకు, కాబట్టి ఇలా మనము వేస్ట్ బ్యాగ్లో వేసేసేయచ్చు. ఇంకొక టిప్ చూడండి, వేరుశెనగ గింజలను
మనము వేయించినాక ఇలా ఒక గుడ్డ క్లీన్గా ఉండే గుడ్డ పైన వేసుకోవాలి. వేసుకుని ఒక్క సెకండ్ అలా వదిలేసి తర్వాత ఇలా చేసి మూటగట్టి బట్టలు ఉతికినట్లు చేసినామంటే అది క్లీన్గా పొట్టంతా విడిపోతుందండి. ఇలా చేత్తో కూడా నలిచేసేయచ్చు. ఇలా చేసేసుకుంటే క్లీన్గా పొట్టంతా కూడాను బాగా విడిగిపోతుంది. ఇంకొక మెథడ్ కూడా చేయొచ్చండి. మనం దీన్ని ఇలాగేనే ఫోల్డ్ చేసేసి లట్టనకి తీసుకుని లట్టనకితో కూడాను మనం ఇలా ప్రెస్ చేసామంటే క్లీన్గా పొట్టంతా బయట వచ్చేస్తుందండి. ఈజీగా తీసేసుకోవచ్చు. చూస్తున్నారా? తర్వాత పొట్టు గింజలు మనము ఇలాగా ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు. మిక్సీ జార్లో వేస్తున్నా అండి. ఇలా బొరకల గిన్నెలోకి వేసి కూడా ఇలా మనము జల్లెడ పట్టినట్టు చేసినామంటే పొట్టంతా వేరే అయిపోతుందండి. మీరందరూ కూడా ఈ టిప్స్ను వాడుకుంటారనుకుంటానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.